ఇప్పుడు ఈ డిజైన్ చూడండి. ఈటి ఇంత చిన్న డిజైన్ నాకెందుకు చూపిస్తున్నారు అనుకుంటున్నారా? కానీ దీంట్లో స్పెషలైజేషన్ ఉందండి. ఎందుకంటే మాకు ఒక ఎన్ఆర్ఐ ఉన్నారు. ఆయనకి గోల్డ్ అనేది అంటే వాళ్ళు ఎక్కువ వేసుకోరు కదా, బయటకి కనిపించేలా వేసుకోరు వాళ్ళు ఏది కూడా. అందుకని చెప్పి వాళ్ళకి కానీ సెంటిమెంట్ ఏంటంటే వాళ్ళకి ఎప్పటి నుంచో కూడా వాళ్ళకి ఇంట్లో శ్రీనివాస ఆరాధించే ఇది ఉందన్నమాట వాళ్ళకి. కానీ వాళ్ళు ఒకటే చెప్పారు, మాకు వెంకటేశ్వర స్వామి లాగట్టు ఉండదు, కానీ ఇలాగ మీరు చేసిన నక్షీలో కానీ అలా వద్దండి, కానీ చిన్న సింపుల్గా మాకు ఏమైనా డిజైన్ చేయండి అని అంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా మీకు లేజర్ కటింగ్లోనే మీకు వెంకటేశ్వర స్వామిని డిజైన్ చేయడం జరిగింది. చూడండి, ఒక చిన్న ప్లేట్ మీద లేజర్ కటింగ్లో వెంకటేశ్వర స్వామి ఫీచర్స్ ఏవి కూడా ఎక్కడ తగ్గకుండా శంకు చక్రాలతో వచ్చి హాఫ్ బాలాజీ లాగా ఆ నామంలో కూడా మీకు గమనించినట్లయితే మీకు లేజర్ చేసిన తర్వాత నామంలో మళ్ళీ మీకు పర్టికులర్గా ఎనామిల్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ డిజైన్ అంటే చూడడానికి సింపుల్గానే అనిపించవచ్చు, కానీ దాంట్లో వర్త్ అనేది మీకు డైరెక్ట్గా చూస్తే అర్థమవుతుందండి. మీకు బ్యాక్ సైడ్ కూడా వాళ్ళు హరి ఓం అని రాయించుకున్నారు. హరి ఓం అని చెప్పేసి వాళ్ళకి లేజర్ కట్లో చేయించడం జరిగింది. అంటే అంటే ఒక పెద్ద వస్తువుల దగ్గర కాకుండా ఆర్డర్ విషయంలో చిన్న చిన్న వస్తువుల దగ్గర కూడా మేము ఇంత కేర్ తీసుకుంటామని చెప్పడం కోసం చెప్పేసి మీకు ఇది చూపిస్తుంది అనమాట. ఈ వెంకటేశ్వర స్వామి చిన్నదేనండి, 2 grams. ఇది 2 grams మీకు ఇంత క్లియర్గా కనిపించేలాగా డిజైన్ చేయడం జరిగింది. ఇది కూడా చూడండి, ఇది చిన్న పులిగోరలతో మీకు ఎక్కడైతే మీకు 6 ముఖాలు వచ్చేలాగా డిజైన్ చేయడం జరిగింది. ఇది ఇందులో మధ్యలో ఓం వచ్చి, అంటే ఇవి యాక్చువల్గా ఇవి పులిగోరలు కాదండి, ఇవి పులిగోర డిజైన్ మాత్రమే. ఇది పులిగోర కాదు, ఇదంతా కూడా అక్రిలిక్ అనమాట, ఇంపోర్టెడ్ అక్రిలిక్తో మీకు పైన స్టోన్స్ వచ్చేలాగా ఇలా మధ్యలో ఓం వచ్చేలాగా వాళ్ళు డిజైన్ చేయించుకున్నారు అనమాట. వాళ్ళు డిజైన్ చేసిన దాన్ని మీకు నేను చూపిస్తున్నాను. మాకు అడిగారు అనమాట, వాళ్ళు ఒక సన్ లాగా మాకు కనిపించాలండి, కానీ మాకు పులిగోరలు మా దగ్గర ఉన్నాయి, మీరు మాకు ఫస్ట్ శాంపిల్లో ఏదైనా దేంట్లో చేసి చూపిస్తే దాని మీద మేము మా గోర్లు తీసుకొచ్చి మేము చేయించుకుంటాం అన్నారన్నమాట వాళ్ళు. అందుకని ముందు ఇలాగ శాంపిల్ కోసం చెప్పేసి చేయడం జరిగింది. దీని ఫినిషింగ్ చూడండి, అసలు ఎక్కడ కూడా మీకు కాంప్రమైజ్ అవ్వకుండా ఫినిషింగ్ వైజ్లో మీకు బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ కానీ ఏదైనా కానీ మీకు ప్రతిదీ కూడా మీకు హాల్ మార్క్ అనేది చూడండి ఒకసారి. మీకు ఇంత లోపల దాంట్లో కూడా మీకు హాల్ మార్క్ క్లియర్గా తెలుస్తూ ఉంటుంది, హెచ్ఏడి కోడ్. ఇది 10 grams. ఇది అదేవిధంగా ఇంకా ఇంకో పులిగూరులోనే వేరే డిజైన్ కూడా చేశాను అనమాట. వాళ్ళ సుదర్శన ఆరాధకులు అనమాట, సుదర్శన ఆదరించే వాళ్ళు కార్తవీరాజు నాడు ఇలాన్నీ చేసే వాళ్ళు అనమాట. వాళ్ళు బ్రాహ్మిన్స్. వాళ్ళ కోసం చెప్పేసి మాకు సుదర్శనంలో ఒక పులిగోర లాకెట్ డిజైన్ చేయమని చెప్తే వాళ్ళ కోసం చెప్పేసి ఇలాగ శాంపిల్ చేయించడం జరిగిందండి. చూడండి ఇది బ్యాక్ సైడ్ డిజైన్ కూడా చూడండి ఒకసారి. మీకు అంటే ప్రతి పిన్ టు పిన్ మేము కేర్ తీసుకుంటాం అనేది చెప్పడం కోసం ఇదంతా మీకు నేను చూపిస్తున్నానండి. వెనక బ్యాక్ అంతా కూడా, బ్యాక్ కానీ మీకు ఫ్రంట్ ఎలివేషన్ కానీ అంతా కూడా మీకు అన్ని క్లియర్గా ఎందుకు చూపిస్తానంటే దీంట్లో డెప్త్ మీకు అర్థమవుతుందని చెప్పేసి, అంటే మీకు ఆల్రెడీ మీకు అన్నీ తెలుసు, అందుకని చెప్పేసి మీకు ఇంకా తెలియజెప్పడం కోసం చెప్పేసి మీకు ఈ ఆఖరికి ఇక్కడ ఏదైతే హుక్ ఉందో హుక్లో కూడా చూడండి ఒకసారి. పైన రిబ్బన్ హుక్లో కూడా డిజైన్ చూసారా? అంటే ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్కలాగా పెట్టడం అనేది స్పెషాలిటీ. అదేవిధంగా సూర్యుడు లాకెట్ అండి. ఇది చాలామంది సూర్యుడు లాకెట్ వేసుకోవడం కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి తపనతోనే అందరూ కూడా సూర్యుడిని, యాక్చువల్గా మనది సౌర కుటుంబం, మన పూర్వీకుల నుంచి కూడా సూర్యారాధన చాలా ఎక్కువ చేసేవారండి ప్రతి ఒక్కరు కూడా. అంటే కాలక్రమంలో అది ఎలా చాలా వరకు మరుగున పడిపోయింది. కాకపోతే అది మనకి ప్రత్యక్ష దైవం అంటే మనకు కనపడే దేవుడు ఎవరు అంటే సూర్యనారాయణ స్వామి. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కానీ ఈ సూర్యుడు లాకెట్ మన ప్రతి ఒక్కరు వేసుకోవచ్చండి. దీనికైతే ఏ విధమైన ప్రాబ్లం లేదో, ఆంక్షలు అయితే ఏమి లేవు. సూర్యుడు లాకెట్ వేసుకోవడం కూడా చాలా మంచిదండి. సూర్యరక్ష అనేది మనకు ఏర్పడుతుంది. అదేవిధంగా సూర్యుడు లాకెట్లోనే ఇలాగ మధ్యలో రుద్రాక్షను పెట్టి కూడా మేము ఇలా డిజైన్ చేసాం. డిఫరెంట్గా ఉంటుందండి ఇది కూడా. ఈ లాకెట్ దత్తాత్రేయ స్వామి. ఇలాగా చాలామంది దత్త సాంప్రదాయం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఎన్నో రకాల లాకెట్స్ చేయిస్తూ ఉంటారు. ఎక్కువగా సాయిబాబా అని కానీ, దత్తాత్రేయుడు కానీ, శ్రీపాద శ్రీవల్లభులు కానీ, అలా అక్కడ కూడా మహారాజ్ కానీ, గజానన మహారాజ్ కానీ, అలా అందరూ ప్రతి ఒక్కరు దత్త సాంప్రదాయం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఎవరైతే గురువులు ఉంటారో ఆ గురువులది ప్రత్యేకంగా వచ్చి కస్టమైజ్ చేయించుకొని మా దగ్గర ఇలా డిజైన్ చేయిస్తూ ఉంటారండి. మీరు ఏ డిజైన్ ఇచ్చినా కానీ మేము దానికి పర్టికులర్గా అదే డిజైన్లో మీకు రూపం అనేది మేము తీసుకొచ్చి వాళ్ళకి లాకెట్ రూపంలో కానీ, రింగ్ రూపంలో కానీ ఏదైనా కానీ చేసేస్తామండి. ఈ లాకెట్స్ చూడండి,
ఈ లాకెట్ గమనించినట్లయితే ఇందులో మీనాక్షి సుందరేశ్వర కళ్యాణం అనేది ఉన్నది. ఎవరైతే కళ్యాణం పిక్చర్ కానీ ఏదైనా కానీ ఇంట్లో పెట్టుకుంటే కూడా వాళ్ళకి అన్ని శుభాలు జరుగుతాం, మంగళకరంగా ఇంట్లో ఉంటుందని చెప్పేసి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉండడం కోసం చెప్పేసి ఇలాంటి ఫోటోలన్నీ ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. అదేవిధంగా లాకెట్ రూపంలో వేసుకున్నా కూడా చాలా మంచి జరుగుతుందండి. ఇది భార్యాభర్తల మధ్య హార్మోనీ కానీ ఏదైనా కానీ వాళ్ళ వైవాహిక జీవితంలో ఉన్న ఏ స్పర్ధలో లేకుండా సుఖంగా సంతోషంగా ఉండాలంటే కూడా ఇలాంటి లాకెట్స్ అనేది తీసుకుంటూ ఉంటారు, చాలామంది తీసుకుంటారు.